భారత్ అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థ ఇస్రో ఆధ్వర్యంలోనే అంతరిక్ష ప్రయోగాలు జరిగిన ఇప్పుడు తొలిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ భూకక్షలోకి రాకెట్ పంపేందుకు సిద్ధమైంది. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ను జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య ప్రయోగించనున్నారు. మిషన్ ఆగమన్ పేరుతో చేపడుతున్న ఈ ప్రయోగం భారత కమర్షియల్ స్పేస్ రంగంలో కొత్త అధ్యయనానికి నాంది పలకనుంది. భారత్ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ ప్రస్తుతం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని చారిత్రాత్మక ఫస్ట్ లాంచ్ ప్యాడ్పై సిద్ధంగా ఉంది. కంపెనీ ప్రకారం జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య ఉన్న లాంచ్ విండోలో వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ప్రయోగం నిర్వహించనున్నారు. ఈ తొలి ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరు పెట్టారు. ఇది కమర్షియల్ మిషన్ గా కాకుండా టెస్ట్ ఫ్లైట్ గా నిర్వహిస్తున్నారు. భూమిపై నిర్వహించిన అన్ని పరీక్షలు విజయవంతం కావడంతో ఇప్పుడు వాస్తవ ప్రయోగంలో రాకెట్ ఇంజిన్లు, గైడెన్స్ సిస్టమ్, స్టేజ్ సెపరేషన్ వంటి కీలక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో పరిశీలించనున్నారు. ప్రయోగం విజయవంతమైతే విక్రమ్-1 సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులోని భూకక్ష్యలోకి చేరుతుంది. అక్కడ భారత్తో పాటు విదేశీ కస్టమర్లకు చెందిన ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని ఈ రాకెట్ నిరూపించనుంది. అనంతరం ప్రపంచ దేశాలు, ప్రైవేటు కంపెనీల ఉపగ్రహాలను వాణిజ్య ప్రాతిపదికన అంతరిక్షంలోకి పంపే సేవలను స్కైరూట్ ప్రారంభించనుంది. స్కైరూట్ కు ఇది మొదటి అంతరిక్ష ప్రయోగం కాదు. ఇప్పటికే 2022 నవంబర్లో విక్రమ్-S పేరుతో సబార్బిటల్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. అయితే అది అంతరిక్ష అంచు వరకు వెళ్లి తిరిగి వచ్చింది. కానీ ఈసారి విక్రమ్-1 నేరుగా భూమి కక్షలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టే తొలి ప్రైవేటు భారతీయ రాకెట్ గా చరిత్ర సృష్టించబోతోంది. విక్రమ్-1లో అత్యాధునిక గైడెన్స్, నావిగేషన్ అండ్ కంట్రోల్ వ్యవస్థను అమర్చారు. ప్రయాణ సమయంలో గాలి వేగం లేదా ఇతర ఒత్తిడుల కారణంగా రాకెట్ నిర్ణీత మార్గం నుంచి స్వల్పంగా తప్పినా ఎలాంటి బాహ్య ఆదేశాలు అవసరం లేకుండానే సాఫ్ట్వేర్ స్వయంగా మార్గాన్ని సరిచేసి తిరిగి సరైన దిశలోకి తీసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. దీంతో ప్రయోగ భద్రత మరింత పెరుగుతుంది. రాకెట్ అంతటా అమర్చిన సెన్సార్లు మానవ శరీరంలోని నాడీ వ్యవస్థల నిరంతరం సమాచారాన్ని సేకరిస్తుంటాయి. ఈ మొత్తం వ్యవస్థను నియంత్రించే ప్రధాన మిషన్ కంప్యూటర్కు భారత ప్రముఖ గణిత శాస్త్రవేత్త గౌరవార్థం రామానుజన్ అని పేరు పెట్టారు. ప్రయోగ సమయంలో ప్రొపల్షన్ సిస్టమ్, స్టేజ్ సెపరేషన్, రాకెట్ పనితీరును ఇదే కంప్యూటర్ నిరంతరం నియంత్రిస్తుంది. స్కైరూట్ ఇంజనీర్లు కూడా ఇదే వ్యవస్థ ద్వారా ప్రతి దశను పర్యవేక్షించనున్నారు. 1000కి పైగా ఇంజనీర్లు, శాస్త్రవేత్తల కృషితో రూపొందిన విక్రమ్-1 విజయవంతమైతే భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ప్రపంచ మార్కెట్లో కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. ఇస్రో విజయగాథ తరువాత ఇప్పుడు భారత ప్రైవేట్ స్పేస్ ఇండస్ట్రీ కూడా ప్రపంచ వేదికపై తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.